ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము. అయితే ఈ విధంగా చందనము కర్పూరంతో మిక్కిలిగా సువాసనలు వెదజల్లే బంగారు కలశాలలోని నీటితో స్నానం చేస్తాడు. నూతనమైన మెత్తని మెరిసే దివ్యమైన వస్త్రాన్ని చక్కగా కుర్చీల్లో పోసి కట్టుకుంటాడు. మకర కుండలాలు, ముత్యాల హారాలు, నూపురాలు, భుజకీర్తులు, కంకణాలు మొదలైన ఆభరణాలను ధరిస్తాడు. కర్పూరము, కస్తూరి, మంచిగంధము కలిపిన ముద్దను శరీరానికి రాసుకుంటాడు. గొప్ప సువాసనలు వెదజల్లే కొరొత్త పూలను తురుముకుంటాడు. రూపు దాల్చిన శృంగార రసమా అన్నట్లుగా మూర్తీభవించిన దయాసముద్రుడేనా అన్నట్లుగానే అందంగా కనిపిస్తూ చక్కని అద్దంలో చూసుకుంటాడు. సిద్ధం చేసి సారథి తెచ్చిన బంగారు రథాన్ని సాత్యకితో ప్రేమపాత్రుడైన ఉద్ధవునితో కలిసి ఎక్కి తన కాంతి దిక్కులన్నిటా నిండిపోగా తూర్పు కొండ మీద బాలసూర్యునిలాగా వెలుగొందాడు. అభినవ నిజమూర్తి అంతఃపురాంగణ నయనాబ్జములకు నానందమొసగా సలలితముఖ చంద్ర చంద్రికా తతి పౌరజన చకోరములకు ఉత్సవము చేయ మహనీయ కాంచన మణిమయ భూషణ దీప్తులు దిక్కుల తేజరిల్లా నల్ల నల్లన వచ్చి అరదంబు వెసడిక్కి హలకులి శాంకుశం జలజ కలశ లలిత రేఖలు ధరణి నలంకరింప ఉద్ధవుని కరతలమూని యొయ్య నడచి మహితగతి దేవతా సభా మధ్యమునను రుచిర సింహాసనమున కూర్చుండే నెలమే. నూతనమైన తన రూపం ఈ అంతఃపుర కాంతలకు కన్నులకు ఆనందం కలిగిస్తూ ఉన్నది. అలా కలిగిస్తూ ఉండగా అందమైన ముఖ చంద్రుని నుండి వెలువడే వెన్నెల కాంతులు పురజనులు అనే చకోర పక్షులకు పండుగ చేయగా మహనీయమైన బంగారు మణిమయ ఆభరణాలు కాంతులు దిక్కులకు వ్యాపించగా మెల్లమెల్లగా వచ్చి రథం దిగాడు. అతని పాదాలలోని నాగలి, వజ్రము, అంకుశము, పద్మము, కలశము వంటి రేఖలు భూమి మీద అచ్చుపడ్డాయి. ఉద్ధవుని చేయి పట్టుకొని విలాసంగా నడుస్తూ గంభీరమైన నడకతో వచ్చి దేవసభ వంటి సుధర్మ సభాభవనంలో మధ్యంలో అందమైన సింహాసనం మీద కూర్చున్నాడు. అతి విభవంభూనం ధనరి ఆత్మనతనోద్యుతి తేజరిల్లగా హితులు పురోహితుల్ వసుమతీసులు మిత్రులు బాంధవుల్ బుధుల్ సుతులును మాఘధుల్ కవులు సూతులు మంత్రులు భృత్యులున్ శుభస్థితి గొలువంగ నొప్పెనుడు సేవితుడైన సుధాంసుడు ఎనన్. అతి వైభవంబుతో అలరారుతూ తన దేహకాంతి ప్రకాశిస్తూ ఉండగా హితులు, పురోహితులు, రాజులు, మిత్రులు, బంధువులు, పండితులు, కొడుకులు, స్తోత్రపాఠకులు, కవులు, సూతులు, మంత్రులు, సేవకులు అందరూ చక్కగా కొలువు తీరి ఉండగా నక్షత్రాలతో కూడిన చందమామలాగా అందగించాడు. కరుణార్ద్ర దృష్టి ప్రబళంబరి రక్షింపుచు వివేక భావ కళా చాతురి మెరసి ఇష్టగోష్ఠింబరమానందమున రాజ్యసభ రాజ్యభారకుడగుచున్. ప్రజలను దయాదృష్టితో పరిరక్షిస్తూ వివేకము, కళాచాతుర్యము కలిగి ఇష్టాగోష్ఠిగా పరమానందంగా రాజ్యభారాన్ని వహించాడు. జరాసంధభీతులైన రాజుల పంపున ఒక విప్రుండు కృష్ణుని సన్నిధికి తెంచి వారి మనవిని వినిపించుట. ఇలా ప్రతిదినము కూడా జరుగుతూ ఉండేది. ఒకనాడు పూర్వము ఎన్నడూ చూడని ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. సభా మధ్యంలో కొలువై ఉన్న శ్రీకృష్ణును చూసి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. కంజ విలోచన దానవ భంజన యోగీంద్ర విమల భావల సద్బోధాంజనతి
సద్బోధాం జనదీప్తి నిదర్శన రంజిత శుభమూర్తి కృష్ణరాజీవాక్ష. పద్మాల వంటి కన్నులు కలవాడా, దానవులను సంహరించినవాడా, యోగీంద్రుల నిర్మల చిత్తాలలో చక్కని జ్ఞానము అనే అంజనము చేత ప్రకాశవంతమైన చూపుని నింపినవాడా, ప్రకాశించే శుభాకృతి కలిగినవాడా కృష్ణ పద్మాక్ష. అవధరింపు జరాసంధుడతుల బలుడు దనకు మ్రొక్కని దారుణి ధౌలనెల్లా వెదకి తెప్పించి 20,000 నాకబెట్టినాడు గిరివ్రజ పట్టణమున. అవధరింపుము. మహాబలవంతుడైన జరాసంధుడు తనకు మ్రొక్కని రాజులను వెదకి పట్టాడు, తెప్పించాడు. 20,000 మందిని గిరివ్రజ పట్టణంలో చెరపట్టాడు. వారు పుత్తేర వచ్చిన వాడ నేను నరవరోత్తమ నృపుల విన్నపముగాగా విన్నవించెదనా మాట వినిన మీదననగా నీ దయవారి భాగ్యంబు కొలది. రాజోత్తమ, వారు పంపగా నేను వచ్చాను. వారి విన్నపమేదో నేను నీకు వినిపిస్తాను. నా మాట విన్నాక నీ దయ వారి భాగ్యము అని రాజులకు విన్నపంగా ఇలా వినిపించాడు. వారి జనాభ భక్త జనవశ్చల దుష్టమద సురేంద్ర సంహార సరోరుహాసన పురారి ముఖామర వంద్య పాదపం కేరుహ సర్వలోక పరికీర్తిత దివ్య మహాప్రభావ సంసార విదూర నందతను జాతరమ హృదయేశ మాధవ. ఓ పద్మనాభుడా, భక్తజన వత్సలుడా, దుష్టులైన మదించిన రాక్షసరాజులను సంహరించేవాడా, బ్రహ్మ శివుడు మొదలైన దేవతల చేత నమస్కరింపబడిన పాదపద్మాలు కలిగినవాడా, లోకాలన్నీ కీర్తించే దివ్యమైన మహాప్రభావం కలవాడా, సంసారాన్ని దూరం చేసేవాడా, నందుని కుమారుడా, లక్ష్మీదేవికి ప్రాణనాథుడా మాధవ, ఆర్తజనుల మమ్ము నరసి రక్షింపు మహాత్మ భక్త జన భయాపహరణ నిన్ను మదినుతించి నీకు మ్రొక్కెదము నీ చరణయుగము మాకు శరణమనగా. మహాత్మ, భక్తజనుల భయాలను హరించేవాడవు. ఆత్తులమైన మమ్మల్ని కనిపెట్టి రక్షించు. మా మనసులలో నిన్ను స్తుతిస్తూ నీకు మొక్కుతూ ఉన్నాము అనగా పాపరహితుడా, నీ పాదాలే మాకు శరణ్యం. బలియురదండింపక దుర్బలులను రక్షింప జగతిపై నిజలీలా కలితుడవై యుగ యుగమున నలవడను తొదయుంతు కాదేయ భవాయనంత. పుట్టుకలేని వాడవు ఓ అనంత, బలవంతులను దండించడానికి బలహీనులను రక్షించడానికి నీ లీలలతో కూడి ప్రతి యుగంలోనూ భూమిపై తప్పకుండా ఉదయిస్తూనే ఉంటావు కదా. నీ మదిదోపని అద్దం భీమేదిని అందుగలదే ఈశ్వర భక్తస్తోమసురు భూజ త్రిజగత్క్షేమంకర దీన రక్షసేయుమురారి. ప్రభు, నీ మనసుకు తెలియని విషయం ఈ భూమి మీద లేదు కదా. భక్తులకు కల్పవృక్షం వంటి వాడవు, ముల్లోకాలకు కూడా క్షేమం కలిగించేవాడవు మురారి. ఈ దీనులను రక్షించు. నీ పంపు సేయకుండగన పద్మభవాది సురులకైనను వశమే శ్రీపతి శరణాగతులం జే పట్టి నిరోధముడగజేయుము కృష్ణ. ఓ లక్ష్మీపతి, నీ ఆజ్ఞ పాటించకుండా ఉండడం బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదు. కృష్ణ, శరణు కోరిన మమ్మల్ని చేపట్టి ఈ బంధనాన్ని తప్పించు. ఆ భవౌడవ్యయును జగతిం ప్రభవించుట లీలగాక భవమందుటయే ప్రభువులకు ప్రభుడవు మమున సభయాత్ముల నరసికావజను నార్తిహరా. పుట్టుకలేని వాడవైనా లోకంలో పుట్టడం లీల కోసం కాక నిజంగా పుట్టడమా? ప్రభువులకు కూడా ప్రభువివి, ఆర్తిని హరించేవాడవు. భయంతో ఉన్న మమ్ము కనిపెట్టి కాపాడవలసినదిగా కోరుతూ ఉన్నాము.
కథనమునని భుజావలికెదిరింపగలేక బారెడె విక్రమ సంపద సెడగా జరాసంధుడు 18 మార్లు ధరణి పాలురు నవ్వన్. యుద్ధంలో నీ భుజబలాన్ని ఎదిరించలేక తన పరాక్రమ సంపద అంతా చెడిపోగా జరాసంధుడు రాజులందరూ నవ్వుకునేలాగా 18 సార్లు పారిరాలేదా? ఈ రీతిగా తాను పొందిన అవమానాలను గురించి ఆలోచించడం లేదు. అలా ఆలోచించకుండా సింహం మదపటి ఏనుగులను అరికట్టి గర్వించిన రీతిగానే మమ్ములను చెరపట్టి బాధిస్తూ ఉన్న ఆ పాపాత్ముని శిక్షించండి. శిక్షించి కారాగృహంలో బంధింపబడిన మా బంధాలను తప్పించు. మా ఆలుబిడ్డలతో మిత్రులతో మమ్మల్ని కలుపు. ఇక ఎటువంటి శరణు లేని మమ్మల్ని రక్షించు అని విన్నవించారు. అని బ్రాహ్మణుడు విన్నవించే సమయంలో ధర్మరాజు వనర్చుడి రాజసూయ యాగమును దర్శించి దానిని జయప్రదంగా వించుము అని నారదుడు కృష్ణునికి విన్నవించడం. శారద చంద్రికా సారంగ రుచితోట జడముడి కెంపుజే జరచి నవ్వ శరీరదంబుదావృత సౌదామణి లతా శోభగాంచన కటి సూత్రమలర లలిత పూర్ణేందు మండల కలంకముగతి మృదు మృగాజిన రుచి మించు చూపగల్ప శాకాగ్ర సంగత పుష్పగుచ్చంబులీల లీలగేలను నక్షమాలయమర భూరి పుణ్యనిధి పుణ్యనది తోయ పూరణమున దగు కమలుండవు ఒక్క హస్తమున ధనర వెళ్ళ జన్నిద మరుత శోభిల్ల వచ్చే నారదుండు వివేక విశారదుండు. నారదుడు వచ్చాడు. శరత్కాలపు వెన్నెలలు, చాతక పక్షులు వంటి నారదుని శరీరపు తెల్లని కాంతులు, జడముడి అందలి ఎర్రదనము చేతులు కలిపి నవ్వుతోంది. అంటే నారదుని శరీరము తెలుపు, జడల ఎరుపు కలిసిపోయింది అని అర్థం. అయితే బంగారు మొలత్రాడు శరత్కాలపు మేఘాన్ని ఆవరించి ఉన్న మెరుపు తీగలాగా ఉన్నది. నారదుడు కట్టిన మెత్తని జింక చర్మం అందమైన చంద్రమండలంలోని కలంకంలాగా ఉన్నది. కల్పవృక్షం యొక్క కొమ్మ చివర ఉన్న పొలగుత్తిలాగానే చేతి యందు అక్షమాల విలసిల్లుతోంది. అత్యుత్తమమైన పుణ్యనదుల నీటితో నిండిన కమండలువు ఒక చేతిలో ఉంది. తెల్లని జందెం మెడలో వేలాడుతోంది. ఇటువంటి రూపంలో ఉన్న వివేకవంతుడైన నారదుడు అక్కడికి వచ్చాడు. చనుదెంచెనట్లు ముని నిజ తను కాంతుల నకిల దిగ్భితానము వెలుగన్ వనజాప్తు బోలి అయ్యదు జనములు కృష్ణుండు లేచి సంప్రీతిమేయిన్. ముని తన శరీర కాంతితో సమస్త దిక్కులు వెలిగిపోతూ ఉండగా సూర్యునిలాగా అక్కడికి విచ్చేశాడు. ఆ యాదవులు కృష్ణుడు ప్రీతితో లేచారు, అతనికి ఎదురు వెళ్ళారు. వినయమున మ్రొక్కి కనకాసనమున కూర్చుండబెట్టి సముచిత వివిధార్చనములు దనిపి మురాంతకుడని వినయంబుదోపనమ్ముని తోడన్. మురారి మునికి వినయంగా మ్రొక్కాడు. బంగారు ఆసనంపై కూర్చోబెట్టాడు. సముచితమైనటువంటి వివిధ పూజలతో అతనిని తృప్తిపరచాడు. ఆ తర్వాత వినయంగా అతనితో ఇలా అన్నాడు. ఇప్పుడెందుండి వచ్చితి విందులకును నకిలలో కైక సంచారి వగుట చేసి నీవెరుంగని అర్థంబు నిఖిల మందు నరయలేదండ్రు మిమ్మొకటడుగవలయు. ఇప్పుడు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు? అన్ని లోకాలలోనూ కూడా సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలియని విషయం ఎక్కడా ఉండదు. మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను. పాండునందనులిప్పుడే పగది నచ్చటనున్న వారలో ఎరిగింపు మన్న మౌనికర సరోజాతములు మోడ్చి కడక తోడబలికి కమలాక్షు జూచి సద్భక్తి మెరసి. పాండుకుమారులు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారు చెప్పండి అని కృష్ణుడు అడిగాడు ఆ నారద మునిని. మునీశ్వరుడు చేతులు జోడించాడు, కమలాక్షును చూచాడు. భక్తితో నిశ్చయంగా కూడా ఇలా చెప్పాడు. దేవా, నీవు విశ్వాన్ని సృష్టించేవాడవు.
మాయామయుడవు, సకల కార్యాలను కూడా ఉత్పాదించే శక్తి కలవాడవు, పవిత్రుడవు. కట్టెయందు అగ్ని గూఢంగా ప్రకాశిస్తున్న రీతిగా ప్రవర్తించే నీ మాయ దాటశక్యము కానిది. అటువంటి 100 మాయలను నేను ఎన్నోసార్లు చూశాను. అది నాకు ఆశ్చర్యమేమీ కాదు. అదీగాక నీ సంకల్పంతోనే జగత్తు పుట్టి నీకు అధీనమై నడుస్తుంది. అటువంటి నీకు ఇష్టమైన వస్తువును సూటిగా తెలుసుకోవడానికి ఎవడు సమర్థుడు? ప్రమాణాన్ని బట్టి తెలుసుకునే ప్రతి పదార్థం కూడా లోక విచక్షణుడవైన నీ రూపమే. అదీగాక ముక్తి మార్గం తెలియక జీవులు సంసారము పైన ఆసక్తులై ఉంటారు. ఆ జీవుల మాయాంధకారాలను నీ దివ్య లీలావతారాలే నివర్తింపజేస్తాయి. అటువంటి కీర్తి అనే దీపాన్ని వెలుగజేసే నీ దయకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు అని కృష్ణునితో నారదుడు అన్నాడు. అయినను వినిపింతు నవధరింపుము దేవ పాండు తనుజుండు పారమేశ్య కామానుమోది అయి కావింపనున్నాడు రాజసూయ మహాధ్వరంబు నిష్టఠవణింపలోక విడంబనార్థముగాక పరికింపదనకాత్మ బాంధవుడవు భక్తవత్సలుడవు పరమ పురుషుడవు యజ్ఞరక్షకుడవు యజ్ఞభోక్తవకు భవత్సేవ చాలదే సుగతి వడయనయన నీమేన భావధర్మాత్ముజుండు అతని యజ్ఞంబు రక్షింపనంబుజాక్షవలయు విచ్చేయుమచటకి వలను మెరసి. సరే, నీకు తెలియని విషయమే లేదు ఈ ప్రపంచంలో అని కృష్ణునితో నారదుడు ఇలా అన్నాడు. అయినా సరే చెబుతాను విను దేవా. పాండురాజు కొడుకు ధర్మరాజు పరమేష్టి కోరికకు అనుగుణంగా నిష్ఠతో రాజసూయ యాగం చేయాలి అనుకుంటున్నాడు. అది కూడా లోకం కోసమే. ఎందుకంటే తనకు ఆత్మబంధుడవు, భక్తవత్సలుడవు, పరమపురుషుడివి, యజ్ఞ రక్షకుడివి, యజ్ఞభోక్తవు అయినా నీ సేవయే ఉత్తమగతిని కలిగిస్తుంది. అయినా సరే నీ మేనభావ ధర్మాత్ముడు కనుక అతని యజ్ఞం రక్షించాలి. పద్మాక్ష, వీలు చూచుకొని అక్కడికి రావాలి. నీ పేరు వినిన నొడవిన బాపంబులు దూలిపోవు పద్మాక్ష జగద్దీపక నీ దర్శనమున నే పారవే భక్తజనులకి పరసుఖముల్. ఓ పద్మాక్ష, నీ పేరు విన్నా పలికినా సరే పాపాలు నశించిపోతాయి. జగత్తును ప్రకాశింపజేసేవాడవు. నీ దర్శనము చేతనే భక్తులకు ఇహమునందు పరమునందు కూడా సుఖాలు వృద్ధి పొందుతూ ఉన్నాయి. భవధీయోజ్వల కీర్తి దిగ్వితతులన్ భాసిల్లు యుష్మత్పదోద్భవ నైర్మల్య జలంబులుత్కలిక బాతాళంబున బారు భోగవతీ నామమునందనర్చి ధరణిం గంగా నదీ రూపమై దివి మందాకినియై జగత్రయమునం దీపించుగాదే హరి. ఓ హరి, ఉజ్వలమైన నీ కీర్తి దిక్కులన్నిటా ప్రకాశిస్తోంది. నీ పాదాల నుండి పుట్టిన నిర్మల జలపాతాళంలో భోగవతి అనే పేరుతో ప్రవహిస్తోంది. భూమిపై గంగానదిగా, స్వర్గంలో మందాకినిగా పేరుకెక్కి ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తోంది. ఆ మఖవేళ సమస్త ధరామండలి గలుగు మేటి రాజులు మౌనిస్తోమంబును భవదీయ మహామహిమము చూచి సత్కృతార్థత బొందన్. ఆ యజ్ఞ సమయంలో భూమండలంలోని రాజులు మునిగణము నీ మహామహిమను చూచి కృతార్థులే అవుతారు. కలరని చెప్పిన నమ్ముని పలుకులకు ముదంబు నొంది పంకజనాభుండెల నవ్వు మొగమునకు జెలువలయగ బాటించి యుద్ధమునకిట్లనియన్ అని చెప్పిన నారదముని మాటలకు సంతోషించి శ్రీకృష్ణుడు లేత నవ్వు ముఖానికి శోభ చేకూరుస్తూ ఉండగా ఉద్ధవునితో ఇలా అన్నాడు. ఉద్ధవుని సూచన మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజు కడకు వెళ్ళుట. ఉద్ధవ మహిత వివేక సమిద్ధవచో విభవ కార్యమే గతి నడుచున్
వృద్ధవరానుమతంబుగా బోద్ధవ్యముగా గజెప్పు పురుష నిధాన. గొప్ప వివేకము ప్రభావము చూపే వచో వైభవం కలిగినటువంటి ఓ ఉద్ధవ, పురుషులలోనే నిధి వంటి వాడవు. పూజ్యులైన పెద్దలకు అంగీకారమయ్యేలాగా చక్కగా బోధపడేలాగా కార్యం ఎలా నెరవేరుతుందో చెప్పు. అనఘ చారిత్ర నీవు మాయక్షియుగము వంటి వాడవు, మనకు నవశ్యమగుచు చేయదగినట్టి కార్యంబు చెప్పు. నీవు ఏమి పంచినగా వింతు నిద్ద చరిత. ఓ పుణ్యచరిత, నీవు మాకు కన్నుల వంటి వాడవు. తప్పక చేయవలసిన పని ఏమిటో చెప్పు. చక్కని నడవడిక కలిగిన వాడవు. నీవు ఏమి చెప్పినా చేస్తాను అని సర్వజ్ఞుడైన హరి తెలియని వాని వలె తనను అడిగితే ఆ పురుషోత్తముని మాటలకు సంతోషించాడు. అతని పాద పద్మాలను తన మనసులో నిలుపుకున్నాడు. పెద్దలకు అంగీకారమయ్యేలాగా నాకు తెలిసినది చెబుతాను, విను. దేవాదిదేవా, నారదముని చెప్పినట్లుగానే నీ భక్తుడైన ధర్మరాజు యొక్క యాగాన్ని రక్షించడమే కర్తవ్యం. అదీకాక రాజులనందరినీ జయించడమే మూలంగా కలిగిన రాజసూయ యాగం చేయడంలో జరాసంధుని వధించడం, అతని చేత బంధింపబడిన రాజులను కారాగార విముక్తులను చేయడం కూడా జరుగుతుంది. అదీగాక 10,000 ఏనుగుల బలం, 100 అక్షౌహిణీలు బలము కలిగిన జరాసంధుని వధించడానికి మన వాయుసుతుడు భీముడు తప్ప వేరొకరు సమర్థులు కానే కారు. ఆ మగధ మహారాజు బ్రాహ్మణులు ఏది కోరినా వ్యర్థం చేయక ఇస్తాడు. కాబట్టి కపట బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆ జరాసంధుని యుద్ధ భిక్ష వేడాలి. నీ సాన్నిధ్యంలో ఆ భీముడు అతనిని వధిస్తాడు. ఇలా చేయడం వలన అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి అన్నాడు. అది విని నారదుడు, యాదవులు, సభలోని వారు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు తరళ విచిత్రక స్థగిత ప్రభావళిదనరారు గరుడ కేతనము వెలుగా గాంచన చక్ర సంఘటిత ఘంటా గణగణ నినాదములు దిక్కరులు బెదరా సలలిత మేఘ పుష్పక వలాహక శైబ్య సుగ్రీవ తురగ విస్ఫురణదనరా బాలసూర్య ప్రభా భాసమాన ద్యుతి దిగ్వితానం బెళ్ళదీటు కొనగా ప్రకట రుచి నొప్పు తేరుదారకుడు దేరనెక్కి వెడలెడునప్పుడు పంపెనయం జలగే శంఖక హళపట హనిస్సాన డిండి మాదిరవములు భరత దిగంతములుగా. రథం సిద్ధమైంది. ఆ రథానికి కట్టబడిన గరుడ ధ్వజం కదులుతూ ఉన్న విచిత్రమైన కాంతులతో ఒప్పారుతూ ఉంది. బంగారు చక్రాలకు కట్టిన గంటల గణగణ ధ్వనులకు దిగ్గజాలు బెదిరిపోతూ ఉన్నాయి. అందమైన మేఘపుష్పము, వలాహకము, శైబ్యము, సుగ్రీవము అనే గుర్రాలు ఉత్సాహంగా ఉన్నాయి. బాలసూర్యుని కాంతి వంటి కాంతి దిక్కులన్నిటా వ్యాపించింది. అలా వ్యాపించగా గొప్ప కాంతితో అలరారే అటువంటి రథాన్ని దారుకుడు తీసుకొని వచ్చాడు. కృష్ణుడు దానిని ఎక్కాడు. బయలుదేరేటప్పుడు మహోత్సాహంగా మోగే శంఖాలు, కాహలులు, భేరీలు, మృదంగాలు, డిండిమాల ధ్వనులతో దిగంతాలన్నీ కూడా నిండిపోయాయి. మనుజేశ్వరునకు దాలాంకునకును గురు వృద్ధ జనులకును చెప్పి ప్రియంబుననుపకాంచన స్యందన కసామజవాజి భటకదంభము గొలువన్. రాజైన ఉగ్రసేనునికి, అన్నగారైన బలరామునికి, గురువులకు, పెద్దలకు చెప్పగా వారు ప్రేమతో పంపారు. బంగారు రథాలు, ఏనుగులు, గుర్రాలు, బొటులు కొలువు తీరాయి. వంది మాఘద సూత కైవార రవము వసుమతి సురకోటి దీవనల మ్రోతలను గమింపంగ సతులు సౌదాగ్ర శిఖర సీమలందుండి ముత్యాల శేషలులుకా. వంది మాగధులు, సూతులు స్తోత్రాలు చేశారు. ఆ ధ్వనితో బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాద ధ్వనులు కూడా కలిసిపోయాయి. మేడలపై నుండి
పుణ్యస్త్రీలు ముత్యాల శేషలు చల్లారు. లీలంజని కృష్ణుడు వాహ్యాలిన్నవ కుసుమ ఫల భరానత శాఖాలోల ఘనసార సాల రసాల వనస్థలములందు జతురత విడిసెన్. అలా కృష్ణుడు సవిలాసంగా బయలుదేరాడు. వ్యాహ్యాలిగా వెళ్ళి అతడు పూల పండ్లు భారానికి వంగిపోయి ఊగుతూ ఉన్న కొమ్మలతో కూడిన కర్పూరపు చెట్లు, మద్ది చెట్లు, తీయమామిడి చెట్లు కలిగిన వనస్థలాల్లో విడిది చేశాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని రాణివాసంలోని స్త్రీలు వికచమరందన వీణ సౌరభర సన్మందార కుసుమదామములు దురిమే చారు సుగంధ కస్తూరిక ఘనసార మిలిత చందన పంకమెలమినలంది కనక కుండల రణత్ కంకణ నూపుర ముద్రికా భూషణములు ధరించి యంచిత ముక్తాఫలాంచల మృదుల దివ్యాంబరములు చెలువారగట్టి యర్ధచంద్రుని నెక సఖ్యమాడు నట్టి అలిక ఫలకల దిలకములరదీర్చి బెంపు దీవింపనుడు రాజబింబముకులు నవ చతుర్విధ శృంగారమవధరించి విచ్చుకొని తేనెలూరుతూ నూతనమైన పరిమళాలను వెదజల్లే మందార పూలమాలలను తురుముకున్నారు. మంచి సువాసనలు కలిగిన కస్తూరి కర్పూరము కలిపిన గంధపు ముద్దను శరీరాలకు అలదుకున్నారు. బంగారు కుండలాలు, గలగలలాడే గాజులు, నూపురాలు, ఉంగరాలు ధరించారు. అందమైన ముత్యాల అంచులు కలిగిన మెత్తని దివ్యమైన వస్త్రాలను కట్టుకున్నారు. అర్ధచంద్రుని తిరస్కరించే సౌందర్యంతో అలరారే నుదుట తిలకాలు కూడా దిద్దుకున్నారు. ఈ రీతిగా తమ యొక్క అందం దీపించేలాగా ఆ చంద్రముఖులు 4 రకాలైనటువంటి శృంగారాలతో సిద్ధమయ్యారు. జలజలోచను కడకునుత్కలిక తోడదనరుసి వికిల నెక్కి నందనులు దాముగనగనే తేర బ్రతిహార జనులు వేత్ర కలితులై పౌరులను నెడగలుగ జడియా. అందమైన మేనాలు ఎక్కారు. ఉత్సాహంగా శ్రీకృష్ణుని చూడడానికి కొడుకులు తాము కూడా బయలుదేరారు. ప్రతిహారులు పురజనులను దూరంగా ఉండమని హెచ్చరించారు. అసమాస్త్రుడు పూలు కడిగిన కుసుమాస్త్రములన్ హసించు కోమల తనువల్ మిసమిస మెరవక వేశ్య విసరము దాసి జనంబు విభవమెలర్పన్. మన్మధుడు మాలిన్యం పోయేలాగా రుద్ది కడిగిన పువ్వు తమ్ములను కూడా మించిపోయిన కోమలమైన శరీరాలు మిసమిస మెరిసిపోతూ ఉండగా వేశ్యలు దాసీజనము వైభవంగా వెంట వచ్చారు. హారుల వేసడముల గరులను నెక్కితో నరుగుదేర బహువిధాయుధములు దాల్చి సుభట కోటి దగిలిరానంత పురాంగణలు సితాంబుజాక్షు కడకు. గుర్రాలను, కంచరగాడిదలను, ఏనుగులను ఎక్కి రకరకాల ఆయుధాలు ధరించి వీరులైన భటులు కూడా రాగా అంతఃపుర స్త్రీలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. అప్పుడు నారదుని మాధవుండు సత్కారంభున వీడు కొలుపనతడును హృదయాంబోరుహమున కృష్ణునకు వారకమ్రొక్కుచును వెసదివంబున కరిగెన్. మాధవుడు నారదుని సత్కరించి పంపగా అతడు కూడా మనసులోనే శ్రీకృష్ణునికి శ్రద్ధగా నమస్కరిస్తూ వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయాడు అని శ్రీ సుఖయోగి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.